ఆయన వచ్చి ఏం చేశాడంటే నేరుగా వచ్చి ఇటు సైడ్ చూశాడు. ఇటు సైడ్ ఏముంది? వేదన. ఇటు సైడ్ ఏముంది? రోగము. ఇటు సైడ్ ఏముంది? కష్టము. ఇటు సైడ్ ఏముంది? కటిక పేదరికము. మళ్ళీ ఇటు సైడ్ చూశాడు. అందరూ గంతులేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు సైడ్ చూసి ఇటువైపుకే వెళ్తున్నారు పండగ వాతావరణంలోకి. కానీ ఈయన మటుకు ఇటు వెళ్ళాల. మళ్ళీ ఇటు సైడ్ చూసి ఇటు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా తెలుసా? ఎవరు ఆయన తెలుసా? అరే గట్టిగా చెప్పండి. ఎవరో తెలుసా ఆయన? ఓ ఎవరు? ఓ హిస్ నేమ్ ఇస్ గ్రేటర్ దన్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఆయన పేరు అన్ని నామముల కన్నా పైనామము. హల్లెలూయా. వ్యాధి కన్నా పైనామము, రోగము కన్నా పైనామము, అప్పుల కన్నా పైనామము, రోగములు వ్యాధుల కన్నా ఆ సమస్యల కన్నా పైనామము. హల్లెలూయా. ఆయన ఎందుకు వెళ్ళాడండి ఆయన అక్కడికి? ఇంకేమైనా రోగం ఉందా? నో, ఈస్ పర్ఫెక్ట్, ఈస్ ఆల్రైట్. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత. ఏమన్నా లేముందా ఆయనకి? లేమి దరిద్రంలో ఉన్నాడు? నో, హి ఇస్ ద ప్రొవైడర్. హల్లెలూయా. ఎవరైనా హి ఇస్ ద ప్రొవైడర్. జెహోవా జైరే. ఆయనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? నో, హి ఇస్ ఓన్లీ ద సొల్యూషన్. హల్లెలూయా. ప్రతి సమస్యకి పరిష్కారం ఆయనే. హల్లెలూయా. ఆయనకి ఏదైనా ల్యాక్ ఉందా? ఇంకేదైనా తక్కువైంది ఉందా? కొద్దువైంది ఏదైనా ఉందా? నో, హి ఇస్ ఆల్రైట్, పర్ఫెక్ట్లీ ఆల్రైట్. ఏదైనా వంకరమైన కాలు, గుడ్డేమన్నా వ్యాధి, రోగమా? నో, నథింగ్. హి ఇస్ ఆల్రైట్, ఎవ్రీథింగ్. ఆయనకి సమస్తము సాధ్యమే. హి ఇస్ ద క్రియేటర్. అన్ని నామములకైనా పైనామము. ఈయన వచ్చాడు. 5వ వచనం చదువుదామా? మీ బైబిల్ ఓపెన్ చేసి 5వ వచనం చదువుదామా? ఈయన వచ్చాడు. ఏం చేశాడో తెలుసా? ఈయన వచ్చి ఇటువైపుగా వెళ్ళి ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి, ఆయన కోనేరు దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? ద మెర్సీ విల్ మీట్ ద ప్లేస్ ఆఫ్ మెర్సీ. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? దేనికోసము? దేవుని కృప వస్తుంది, దేవుని దూత వస్తుంది. దేవుని దూత వచ్చి ఈ నీళ్లు కదిలిస్తే ముందుగా దూకున్నవాడు బాగుపరచబడుతున్నాడు. మేబీ 1 ఇయర్ కావచ్చు, సంవత్సరం కావచ్చు, నెలకు కావచ్చు, రోజుకు కావచ్చు, ఎప్పుడో అప్పుడు. అయితే ఈ కృపే నడుచుకుంటా. ఎవరండి ఈయన? ఈ కృపే చెప్పండి. ఎవరండి ఈయన? గట్టిగా చెప్పాలి. ఈ కృపే నడుచుకుంటా. కృప కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఈరోజు ఎదురు చూస్తున్నావా? నీ దగ్గరకు నడుచుకుంటా వచ్చాడు. ఈ ఊరి పేరేంటి? పెనుమూరికి. హల్లెలూయా. ఒక ఆయన వచ్చాడు ఈ పెనుమూరికి. ఆయన నడుచుకుంటా ఈ సంఘం ఏం పేరు? సంఘం పేరు బారూకు ఎవెంజెలికల్ సంఘంలోకి నడుచుకుంటా వచ్చాడు. అక్కడున్న నీ వైపు చూశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా వాక్యం ఒకసారి? అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధిగల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడి ఉండడు చూసి వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకుని. హల్లెలూయా. చూడండి, యేసు వచ్చాడు. ఏం చేశాడో తెలుసా? ఈ పెనుమూరు ప్రాంతానికి వచ్చి, ఈ పెనుమూరు ప్రాంతంలో బరూకా సంఘానికి వచ్చి నీ వైపు చూశాడు ఈరోజు. హల్లెలూయా. యేసు వాడి వైపు చూచాడు. యేసు క్రీస్తు చూశాడా? వాడు చూశాడా? గడి చెప్పాలి. ఈరోజు మీ పునాదులు షేక్ అవుతున్నాయి. ఈరోజు హల్లెలూయా. అన్ని మూలల నుంచి పునాదులు షేక్ అవుతున్నాయి. శత్రువుకి భయము దడపుట్టుకుంటుంది ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులు నేను దిష్టేసుకొని కూర్చోనుంటే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూర్చోనుంటే ఈ రోజు ఎక్కడి నుంచో వచ్చి ఈ పునాదుల్ని షేక్ చేస్తావా అంటుంది సైతాను. నేను ఇక్కడే ఉన్నానా? మీతోనే మాట్లాడుతున్నానా? సృహలోనే ఉన్నాం అందరమే. అది చెప్పలు కూడా వేసేకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు యేసు అని చూచి
యేసు వాడిని చూచి చెప్పు, యేసు వాడిని చూచి ఈ బెరుక సంఘములోకి వచ్చి, యేసు నిన్ను చూశాడయ్యా. గుర్తుపెట్టి పక్కన చెప్పు, యేసు నిన్ను చూశాడమ్మా, యేసు నిన్ను చూశాడు. కానీ చెప్పు, యేసు నిన్ను చూశాడు. నీ సమస్య ఏంటో నువ్వు వివరించాల్సిన అవసరం ఇలా, నీ ప్రాబ్లం ఏంటో నీకు చెప్పాల్సిన అవసరం ఇలా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎన్ని సంవత్సరాల నుంచి పడున్నాడు అంటే ఆయన అక్కడ? 38 సంవత్సరాలు. మీకు 3 చెప్తా, ఈ 3లో ఏది సులువైందో మీరు చెప్పండి, ఓకేనా? ఒకటేమో యాయిరు కుమార్తె చనిపోయి ఉంది, యేసుక్రీస్తు వచ్చాడు, చేపట్టుకున్నాడు, లేపేశాడు. అవునా? ఏంటంటే ఆమె ఎవరామె? యాయిరు కుమార్తె చనిపోయింది, వచ్చాడు, చేపట్టుకున్నాడు, లేపేశాడు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అందరికి అర్థమవుతుందా? బాగా గమనించింది. తర్వాత రెండవది వచ్చేసి ఆయన నడుచుకుంటే వెళ్తూ ఉన్నాడు, విధవరాలు కుమారుడు చనిపోయినాడు, వాడిని పాడి కట్టుకుని పాడికి తీసుకెళ్తూ ఉన్నారు. యేసయ్య వచ్చాడు, వాడిని ముట్టాడు, ఆ పాడిని ముట్టాడు, వాడు లేచాడు. రెండోది ఏంటి చెప్పాలి? రెండోది ఏంటి? పాడిని ముట్టాడు, విధవరాలు కుమారుడిని లేపేశాడు. హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? లాజరు చనిపోయాడు. మార్తా మరియల యొక్క తమ్ముడైనటువంటి లాజరు చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది, శరీరం కూలిపోయింది, మట్టి పట్టిపోయింది, శరీరం మొత్తం పురుగులు పట్టిపోయాయి. ఇప్పుడు 4వ రోజు వచ్చి యేసుక్రీస్తు వచ్చి తాకలా ముట్టలా ఏమి చేయలో లాజరస్ కమ్ అవుట్ అన్నాడు. హల్లెలూయా. గట్టిగా 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 వినపడకుండా గట్టిగా. ఇక్కడ ఏదో మండుతుందని చెప్పి ఊళ్ళో జనాలంతా పరిగెత్తుకురావాలి అక్కడికి. మీ చూపు అలా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. 4 రోజుల తర్వాత వచ్చి 4వ రోజు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? తాకలా ముట్టలా, దాని మీద ఆయిల్ పోయినా, దాని మీద నీళ్లు పోయినా, ఏమి చేయాల? ఏమంటున్నాడు? గడి చెప్పాలి, ఏమంటున్నాడు? లాజరు లేచి బయటికి రా అంటున్నాడు. హల్లెలూయా. ఏది సులువైంది? మీకు 3 చెప్పాను నేను. ఈ 3లో ఏది సులువైంది? ఎందుకని చెప్పాలి? ఎందుకని? గడి చెప్పండి. నోటి మాట అంతేనా మీకు అనిపించింది అక్కడ? అంతేనా మీకు అనిపించింది అక్కడ? చెప్పండి, అంతేనా? తొందరగా చెప్పండి, టైం లేదు, టైం అవుతుంది. చెప్పండి. యాయిరు కుమార్తె చనిపోతే చేయబట్టుకొని లేపాడు. అది చనిపోయింది, ఎక్కువ టైం కూడా కాల, వచ్చాడు వెంటనే చేయబట్టుకోగానే లేచేసింది. అవునా కదా? అది టైం ఎక్కువ లేదు, షార్ట్ టైం. ఆయన కూడా చనిపోయాడు. చనిపోయిన దినాన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టడానికి తీసుకెళ్తున్నారు. పాడిని ముట్టాడు, లేచి కూర్చున్నాడు. బట్ లాజరు, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? చెప్పండి, ఏం అర్థమైంది మీరు చెప్పండి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మాకేం అర్థం కాలేదు బ్రదర్. ఏదైనా ఉంటే నువ్వే చెప్తే వింటాం బ్రదర్ అంటారా? లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. హల్లెలూయా. అంటే 4 రోజులు సమయం అయిపోయిన తర్వాత నీకు ఎన్ని సంవత్సరాల నీ సమస్య యొక్క తీవ్రత ఎంత ఉందో అంత సులువుగా పరిష్కరిస్తాడు ఆయన. అదే నాకు 100 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పి బ్రదర్, 20 సంవత్సరాల నుంచి కడుపు లేదు బ్రదర్, 30 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు బ్రదర్, అలా వచ్చావా నీ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా? నీ తీవ్రత ఎంత గొప్పదో, నీ తీవ్రత ఎంత పొడవుగా ఉందో, నీ తీవ్రత ఎంత దూరంగా ఉందో దేవుడు అంత సులువుగా పరిష్కారం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నుంచి పడున్నాడు అంటాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 38 సంవత్సరముల నుంచి రోగి పడి ఉన్నాడు. కాళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాల తీవ్రత కలిగి ఇక్కడికి వచ్చావు నాకు అనవసరం. నీ తీవ్రతను బట్టి దేవుడు సులువుగా చేస్తాడు. హల్లెలూయా. నీ తీవ్రతను బట్టి ఆయన మాట చేయబల్లా. అందుకనే ఎవరు నిన్న ఇక్కడ ప్రే చేసే చేయి చూడమన్నప్పుడు చూసిన వాళ్ళు మీరేనా? ఎన్ని సంవత్సరాల నుంచి అక్క మీకు? 10 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పి అనుభవించింది ఆ బిడ్డ? ఆమె ఆ తల్లి ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పి అనుభవించింది? 10 సంవత్సరాలు. చేసి ప్రార్థన చేసామా? నూనె పోసి ప్రార్థన చేసామా?
నీళ్ళు వేసి ప్రార్థన చేసామా? ఇవి చేయడం తప్పని నేను అనట్లా, బైబిల్లో ఉంది. విశ్వాసి నూనె రాసి ప్రార్థిస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. ఎస్, ఐ బిలీవ్ దట్. బట్ నీ ఫెయిత్ అక్కడ తాగడానికి వీల్లేదు. బ్రదర్ సమాధానం చెప్పు. నీ విశ్వాసం అక్కడ తాగడానికి వీల్లేదు. చెప్పు, విశ్వాసం అక్కడ తాగడానికి వీల్లేదు. చిన్నపిడ్డప్పుడు పాలు తాగుతావు, కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఇడ్లీలో సాంబార్ వేసి పెడతారు, ఇంకొంచెం పెద్ద ఎదిగిన తర్వాత చికెన్ ముక్క పెడతారు, ఇంకొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఈ ముక్కలు కూడా నువ్వు ఇంకా అలా ఆగిపోతావా? పాలుతో ఆగిపోతావా? మరి దేవుడు రోగం మీద చేయాల్సిన విశ్వాసం నుంచి ప్రార్థన, సైతమైన ప్రార్థన బాగుపరచబడుతుందని చెప్పాడు కదా. నేను నీళ్ళు వేసి, నేను మీద ఆయిల్ వేసి నేను ప్రార్థన చేస్తేనే బాగు. వేల మంది వస్తారు, ఒకరు కాదు, రెండు కాదు. మీరు కావాలంటే మమ్మల్ని అన్న వాళ్ళకి పరిచయం చేసినటువంటి ఏ పేరండి, యువరాజు గారు అడగండి. వందల మంది, వేల మంది, 5,000